ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో ఒక బిల్లు దాఖలైతే దాన్ని హైకోర్టు విచారించిన సందర్భంగా అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకి నివేదించిన కొన్ని కీలక విషయాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నియామకాన్ని పూర్తి చేశాము అని చెప్పి అండ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు బీసీలకు సంబంధించి సామాజిక స్థితిగతులపై సర్వే చేస్తూ ఉన్నారు అని, ఇదంతా కూడా ఒక నెల రోజుల్లోపు పూర్తి అవ్వచ్చు అనుకుంటున్నాము అని, ఆ సర్వే వివరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ కోసం ఏకసభ్య కమిషన్ నిర్ణయిస్తుంది అని చెప్పి అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించారు. అంటే బీసీల సామాజిక స్థితిగతులపై సర్వే జరుగుతుంది. ఆ సర్వే ఫలితాలు నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ ఏకసభ్య కమిషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల మీద నిర్ణయం తీసుకోవాలి. సో ఇవన్నీ అయిన తర్వాతనే ఎన్నికలు జరిపించే ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. సో ఈ ఎండల కాలం కాదు కదా, మే, జూన్, జూలై వరకు కూడా కనీసం ఆ ఊసు కూడా లేకుండా పోయి ఉండొచ్చు. అందుకే ఈవెన్ హైకోర్టు కూడా మరింత స్పష్టత వచ్చే వరకు చూద్దామని తదుపరి విచారణ జూలై మొదటి వారానికి వాయిదా వేసింది. ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలన ఉన్నట్లుంది స్థానిక సంస్థల్లో. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలను ఎప్పుడూ టైం ప్రకారం టైం టు టైం జరిపించిన చరిత్ర లేదు. అండ్ ఇప్పుడు కూడా జరిపించడం లేదు టైం టు టైం. బహుశా నెక్స్ట్ ఎప్పుడు జరిపిస్తారో అన్నది మరి ఏం లెక్కలు బేరీజ్ చేసుకుంటున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ మరి ఆగస్టు వరకు జరిపిస్తారు అని చెప్పి ఒక అంచనా అయితే ఉంది. మరి ఆగస్టు వరకు జరిపిస్తారా లేకుంటే మరింత డిలే అవుతుందా ఏమో. హైకోర్టులో జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే మైట్ బి డిలే కావచ్చేమో అని చెప్పి అయితే అనిపిస్తూ ఉంది.